హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో అయితే తెలుసుకుందామండి. అందరికీ వచ్చు తెలిసిందే. నన్నైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, "అక్క ఒకసారి పూర్ణాలు చేసి పెట్టమని." అందుకనైతే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాననమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మినపప్పు నానబెట్టుకోవడానికి కొలతకి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్‌తో అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పు నానబెట్టుకుంటున్నామో దానికి 2 గ్లాసున్నర పిండిని కలుపుకోవాలి. ఇలా ఈ పప్పుని ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. దీంతో పాటే పూర్ణాలకి పచ్చెనపప్పును కూడా అదే గ్లాస్‌తో అయితే కొలత తీసుకుని నానబెట్టుకోవాలి. ఇది కూడా ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు నానిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకుని పచ్చెనపప్పునైతే స్టవ్ మీద పెట్టేసి మినపప్పునైతే గ్రైండర్‌లో వేసేసుకున్నాను. దీంట్లో చాలా తక్కువ మోతాదులో అయితే నీళ్లు పోసి పిండి అయితే రుబ్బుకోవాలండి. ఎక్కువ పోసామంటే మళ్ళీ పిండి జారైపోతుంది. పూర్ణాలు చీదేస్తాయన్నమాట. బయటకు వచ్చేసింది పోపు అనేది. అందుకని చాలా తక్కువగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి. ఈలోపు పచ్చెనపప్పు కూడా ఉడికిపోతుంది చక్కగా. స్టవ్ మీద పెట్టేసాం కదా. ఏ గ్లాస్‌తో అయితే పప్పు నానబెట్టుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసున్నర వరిపిండి అయితే తీసుకుని సరిపడగా నీళ్లు పోసుకొని సాల్ట్ కూడా అందులో వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ముందుగా మనం వరిపిండి కొద్దిగా నానబెట్టుకున్నట్లయితే ఒక పావుగంట సేపు బూరెలు అనేది చాలా మెత్తగా ఉంటాయండి చక్కగానే. అందుకని పిండి నలిగే లోపల ఇదైతే వరిపిండిని అయితే నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన ఉంచుకుంటాను నేను ఎప్పుడూ ఇలాగే. ఇది కూడా ఎక్కువ పలచగా కలపకూడదండి. చాలా తక్కువ నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని. ఇది కూడా పక్కన పెట్టుకుని నానుతూ ఉంటుంది. ఈ లోపల మన పచ్చెనపప్పు ఉడికిపోతుంది. అందులో ఉన్న వాటర్ అంతా వంపేసి దాన్ని కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయింది పలుకు లేకుండా. ఇందులో వాటర్ అంతా వంపేసి ఇది ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో కొలత అదే గ్లాస్‌తో బెల్లం తీసుకుని అందులో వేసుకుని ఒక టీ స్పూన్ అనేది యాలకుల పొడి కూడా వేసేసుకుని దాన్ని మెత్తగా మెదుపుకోవాలి పప్పుని బెల్లంతో కలిపి. బెల్లము అది కలిపి మెదుపుకుంటాం కాబట్టి కొంచెం అవుతుంది, జోరుగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టి తిప్పుకుంటే సరిపోతుంది. గట్టిగా అయిపోతుంది. ఇలాగ రెడీ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మన పిండి అయితే నలిగిపోతుంది. చాలా తక్కువ నీళ్ళు పోసి రుబ్బుకుంటాం కాబట్టి కొంచెం స్లోగా నలిగిన ఇలా అయితే రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట పిండి. ఇలా రుబ్బిన తర్వాత దీన్ని తీసుకుని మనం ముందుగా వరిపిండి నానబెట్టుకున్నాం కదండి నీళ్ళు పోసి అందులో అయితే వేసేసుకుని కలిపేసుకోవాలి. పిండంతా కూడా తీసుకుని ఇది పిండి కలుపుకొని పక్కన పెట్టి ఈ లోపల మనం పూర్ణాలు కూడా ఉండలు అయితే చుట్టేసుకుందాము. అవి కూడా ఉండలు చుట్టేసి పక్కన పెట్టుకుందాము. ఆ వరిపిండి మినపిండి 2 కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. జారుగా అయితే ఉండకూడదు. మీకు ఇక్కడ ఇంకో టిప్పు చెప్తాను పూర్ణాలు బాగా రావడానికి. మనం పిండి కలిపేసుకున్న తర్వాత దాంట్లోంచి కొద్దిగా తీసుకుని కొంచెం వాటర్లో అయితే వేసి చూడండి. వాటర్లో వేసిన తర్వాత ఇలాగ పిండి పైకి తేలినట్లయితే మీకు పూర్ణాలు కూడా నూనెలో వేసినప్పుడు చక్కగా తేలుతూ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అదే ఆ పిండి మునిగిపోయిందనుకోండి పైకి తేలకుండా అవైతే గట్టిగా ఉంటాయి, రాళ్ళలాగా ఉంటాయి. ఇదో టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరైతే. ఇలాగా అయితే ఆ పిండి రెడీ చేసేసుకుని ఇక్కడ పూర్ణాలు కూడా చుట్టేసుకుని ఇంకా బూరెలు అయితే వేసేసుకుందాం. నేను పూర్ణాలు ఈ సైజులో అయితే చేసుకున్నాను అనమాట అన్నీ కూడాని. ఈ లోపల స్టవ్ అంటించి నూనె కూడా పెట్టేసుకున్నాను. అవి వేడవుతూ ఉంటుంది కదా నూనె అనేసి ఇంకా పూర్ణాలు రెడీ చేసేసుకుని కాగిన నూనెలో అయితే ఇలా అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైజులో ఒక్కొక్క రకంగా వేస్తారు. నేనైతే ఇలా వేస్తానన్నమాట. షేప్ కొంచెం అటు ఇటుగా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగానే వచ్చాయి ఇవి కూడాని. మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను. బూరెలు మనకి బాగా మంచి కలర్ రావాలంటే ఒక టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. మనం వరిపిండి కలిపేటప్పుడు పంచదార వేస్తే మంచి కలర్ అయితే వస్తుందనమాట. నేను వేయకుండానే ఈ కలర్లో తీసేస్తాను సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే పూర్ణాలు వేయించుకొని తీసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయండి. ఇవి మనం 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి కూడాని, చక్కగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ పాటించి మీరు కూడా ఒకసారి పూర్ణాలు అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా, తను వచ్చేసి దివ్య ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నాను. వీడియో చేసి పెట్టమన్నావు కదా, పూర్ణాలు అయితే ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి దివ్య. సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.